శుభమస్తు. శ్రీరామ జయం. ఓం హౌం హం హనుమతే నమః. ఆంజనేయ స్వామి వారికి సంబంధించిన ప్రత్యేకమైన ఆరాధన ఈనాటి విశేషం. మంగళవారాలలో ఆంజనేయ స్వామి వారిని స్తోత్రం చేస్తే కూర్చునే శక్తి అలవడుతుంది. అలాగే ఏ పని ఆరంభం చేసినా ఆ పనిని తదేక దీక్షతో పూర్తి అయ్యేంత వరకు మధ్యలో విడిచిపెట్టకుండా పూర్తి చేసేటటువంటి శక్తి కూడా వస్తుంది. భర్తృహరి సుభాషితములకు ఏనుగు లక్ష్మణ కవి మహానుభావుడు పద్యరూపాన్ని అందిస్తూ ఆరంభించరు అనే ఒక పద్యాన్ని మనకు చెప్పి ఉన్నారు. తక్కువ ఆలోచన కలవారు వ్యతిరేక ఊహలతో మన వల్ల ఏమవుతుందిలే అనేటటువంటి అసంతృప్తితో భయంతో ఏ పనిని ప్రారంభం చేయరు. మధ్యములు ప్రారంభం చేస్తారు, కానీ ఆ కార్యక్రమం మధ్యలో వచ్చేటటువంటి ఆటంకములు చూచి వాటిని ఎదుర్కోలేక ఆ పనులను మధ్యలోనే వదిలివేస్తూ ఉంటారు. ఉత్తములు మట్టుకు తమ తమ శక్తిని తాము ఎరిగి ఉన్నవారు కనుక, ప్రజ్ఞ కలవారు కనుక వ్యయ ప్రయాసలకు ఓర్చి ఎప్పటికప్పుడు తమకు తాము సంసిద్ధులుగా మార్చుకుంటూ ప్రారబ్ధ కర్మలను ఉజ్జగింపక ఆ కర్మను పూర్తి చేస్తూ ఉంటారు. ఆంజనేయ స్వామి వారు ఈ మూడవ కోవకు చెందిన పరమదైవం. ఏ దైవాన్ని పూజించినా ఆ పూజించే క్రమంలో మనం తెలుసుకోవలసినవి ఎలా పూజ చేయాలి అని కాదు. ఆ పూజ చేసే విధానం ఒకటి ఏర్పడి ఉంది, అందరికీ తెలిసినదే. అది అర్చామూర్తి, దీపాలు, అగరొత్తులు, అరటికాయలు, కొబ్బరికాయ, అరటిపళ్ళు, నైవేద్యాలు, హారతి, పుష్పమాలికలు, అక్షింతలు, గంధం, పసుపు, కుంకుమ, ఇవన్నీ. ఈ పద్ధతి మనకు ఏ దైవమైనా కూడా ఇదే పద్ధతిగా అనుసరణీయమై ఉన్నది. ఒక పద్ధతి అనుసరణీయమై ఉన్నప్పుడు ఇంద్ర దేవతలు ఎందుకు, ప్రతిరోజు విడివిడిగా ఒక్కొక్క దేవతను ఎందుకు ఆరాధించాలి అనే సందేహం పలువురిలో ఉత్పన్నమవుతూ ఉంటుంది. ఒక్కొక్క దేవతకు సంబంధించిన ఒక్కొక్క గుణాన్ని మనం తెలుసుకోవాలి. ఒక్క మంగళవారం నాడు ఆంజనేయ స్వామి వారిని ఆరాధన చేయడంతో ఈ గుణం తెలుసుకున్నాం కదా, మళ్ళీ మంగళవారం, మళ్ళీ ప్రతి మంగళవారం ఇలా అర్చన చేయడం ఎందుకు అనే అడిగేవారు ఉంటారు. తెలిసిన ఆ గుణాన్ని మనం అమలు పరుస్తున్నామా, ఆచరిస్తున్నామా? అతిథి, బోధ, ఆచరణ అనే 4 మార్గాలలో ఏ మేరకు మనం కృతకృత్యులం అవుతున్నాం? ఆంజనేయ స్వామి వారిని స్మరిస్తే సంకల్ప సిద్ధి కలుగుతుంది. వెంటనే కొబ్బరికాయ నీటితో అభిషేకం చేయడం, సింధూర సేవ చేయడం, పుష్పమాలికలు అర్పించడం, బడలు, అగరొత్తులు, మనుసూక్త పఠనాలు, ఎస్టే మన్యావిధద్వజ్రసాధక సహ ఓజ పుష్యతి విశ్వమానుషకు, తమలపాకుల పూజలు, ఇవన్నీ చేస్తూ ఉంటాం. వీటితో పాటుగా ఆంజనేయ స్వామి వారి పాత్రను చిత్రీకరించిన శ్రీరామాయణంలో ఆ స్వామి లక్షణాలను ఆ మహానుభావుడు వాల్మీకి ఏ విధంగా మనకు అందించి ఉన్నాడో ఆ గుణాలు కూడా తెలుసుకుని అందులో కొన్నింటిని అయినా మనం అనుసరించాలి. అందుకే ప్రతి మంగళవారం ఆంజనేయ స్వామి ఆరాధన. మంగళవారం ఆరాధన చేశాం, తెలుసుకున్నాం, అనుసరించే ప్రయత్నం చేశాం. బుధ, గురు, శుక్రవారాల్లో కొంతవరకు, శని, ఆదివారంలో మరుపుకు రావడం, మైమరిచిపోవడం, వెనుకంజ కావడం, మళ్ళీ మంగళవారంతో పునః స్ఫురణకు తెచ్చుకొని ఆ గత వారం నేర్చుకున్న విషయంతో పాటుగా కొత్త విషయాన్ని కూడా జతపరుచుకోవడం. ఇలా మనకు మనం ఎప్పటికప్పుడు నూతన విషయాలను తెలుసుకుంటూ ముందుకు వెళ్ళిపోతేనే పరమేశ్వర అనుగ్రహం మనకు సంపూర్ణంగా లభిస్తుంది. అందుకోసమే మంగళవారం నాటి ఆంజనేయ స్వామి వారి ఆరాధన. తన గురించి తనకు తెలియదా? ఋషుల శాపం కాబట్టి మరచిపోయాడు. జాంబవంతుడు జ్ఞాపకం చేయడంతో గుర్తుకు వచ్చిన అనంతరం రాముడు ఇచ్చిన అంగుళీకం సరిగా ఉన్నదా, ఎక్కడ ఉన్నదా భద్రంగా చూచుకొని మహేంద్రగిరి పర్వతంపై అధిరోహించి సింహనాదం చేస్తూ ఒక్కసారి కాలితో ఆ మహేంద్రగిరిని నిగడ తొక్కి తన్ని గాలిలోనికి ఎగరడంతో కదిలే పూల వనం వలె వియన్ మండలంలో లంక నగరం వైపు పరిగెత్తుతూ వెళుతున్నాడా ఏమా అన్నట్లుగా ఆ లంకా నగరం వైపు వెళ్ళిపోతున్న ఆ స్వామిని చూచి దేవతలు పుష్పవృష్టి కురిపించారా ఏమి అన్నట్లుగా, పూల వర్షం కురిసింది అన్నట్లుగా ఆ స్వామి మనకు దర్శనమిచ్చాడు. ఇంత సుందరంగా వర్ణన ప్రారంభమవుతుంది కనుకనే ఇది సుందరకాండ. శ్రేష్ఠుడు కనుకనే మైనాక పర్వతం ఆటంకం కావచ్చు, సింహిక కావచ్చు, నాగమాత, సురస కావచ్చు, లంకా అనే పేరు గల ఆ లంకా నగరానికి సంబంధించిన కాపల మహిళ, స్త్రీ, రాక్షసి కావచ్చు, లంకానామ రాక్షసి,
ఒక్క ముష్టిఘాతంతో ఈ లంకా నగరాన్ని ఎలా ధ్వంసం చేద్దామా ఆలోచించిన వేగం, వారే ఇచ్చారా మంట, వారే అందించారా తైలం, వారే ఈ తోకకి నిప్పు పెట్టే ప్రయత్నం చేశారు. తమ ఇంటికి తామే నిప్పు పెట్టుకునే మార్గం చూసుకున్నారు. సుందరమైన వనం అశోక వనం, ఒక్కరా ఇద్దరా 80,000 మంది రాక్షసులు, అంతమందిని ఒక్కడే ఎదుర్కొన్నాడు. పైగా రావణునకు నిద్ర లేకుండా చేసే మాట చెప్పి మరీ వచ్చాడు. ఒక్కడినే వచ్చి ఇంత పని చేసి పెడుతున్నాను, నా బోటి వానర వీరులు ఆ శ్రీరామచంద్రమూర్తి వద్ద లక్షోపలక్షలుగా ఉన్నారు. వారందరూ వస్తే ఈ లంకా నగర పరిస్థితి, నీ పరిస్థితి ఏమవుతుందో ఆలోచించు రావణా అంటూ సింహనాదం చేసినటువంటి ఆంజనేయ స్వామి వారిని ఈరోజు తలుచుకుంటే మనకు కొత్త విషయం తెలిసి వస్తుంది. ఏ పని కూడా ప్రారంభించడం చేస్తే మధ్యలో వదిలిపెట్టవద్దు, చివరి వరకు పూర్తి చెయ్యాలి. ఏ ప్రయాసలకు ఎదుర్కొని అయినా పూర్తి చేయాలనే మనోధైర్యాన్ని మనకి అందించే పరమదైవం ఆంజనేయుడు. కాబట్టే ఆ స్వామిని స్మరిద్దాం. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వం అరోగత అజాడ్యం వాక్పటుత్వంచ. ఆంజనేయ స్వామి వారిని స్మరిస్తే పొందే లక్షణాలు ఇవే, గుణాలు ఇవే. పొందుదాం, మళ్ళీ కలుసుకుందాం, అందరి క్షేమాన్ని కోరుదాం. శుభమస్తు. శ్రీరామ జయం.